ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేపల కూర ఎలా చేయాలో నేర్చుకుందాం. అండ్ ఇక్కడ స్పెషల్ ఇంగ్రీడియంట్ వల్ల టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో స్టార్ట్ చేద్దామా? ముందుగా చేపల్ని శుభ్రంగా కడుక్కున్నాక దాంట్లోకి కొంచెం పసుపు వేసి కలిపేయండి. అలాగే కొంచెం ఉప్పు తీసుకోండి, సరిపడా టేస్ట్కి సరిపడా తీసుకోండి. ఉప్పు వేసి కలిపేసుకున్నాక తర్వాత జీలకర్ర మెంతుపిండి వేయించుకుని పౌడర్ చేసుకున్న దాన్ని వేసుకోండి సరిపడా. నేను మీకు చెప్పాను కదా స్పెషల్ ఇంగ్రీడియంట్ అని. ఏంటంటే ఉల్లిగడ్డని లైట్గా స్టవ్ మీద కాల్చుకొని దాంట్లో వేయించుకున్న జీలకర్ర వేసి నూరుకొని తీసుకున్న పేస్ట్ ఇది. దీనివల్ల చేపల కూర చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అప్పటికప్పుడు చేసుకొని వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. ఏదైనా ఫ్రెష్గా చేస్తేనే కదా రుచిగా ఉండేది. చేపల కూర అంటే మనకు అందరికీ తెలిసిందే, కారం అయితే ఎక్కువే ఉండాలి. కాబట్టి 3 గంటల కారం అయితే వేయండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానేసుకోవటం మర్చిపోవద్దు. అలాగే ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని కట్ చేసుకొని తాలింపులో వేసుకోండి. నూనె హీట్ ఎక్కగానే వీటిని వేసేసుకోండి. అవి బ్రౌన్ కలర్ రాగానే చేప ముక్కలు వేయండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండు గుజ్జు మొత్తం తీసి పక్కన పెట్టుకోండి. ఇక స్టవ్ మీద పెట్టుకున్న చేప ముక్కల్ని గంటెతో కదపకుండా ఇలా పట్టుకొని షేక్ చేయండి. ఎందుకంటే ముక్కలు విరగకుండా ఉంటాయి. ఆ తర్వాత చింతపండు గుజ్జుని అందులో పోసి మసలనియండి. 10 మినిట్స్ తర్వాత మసలాక ఈ చేపల పులుసులో గరం మసాలా లేదా ఒత్తి మసాలా అయినా వేసుకోండి. ఆ తర్వాత గార్నిష్కి కొత్తిమీరని మరియు కరివేపాకుని చల్లుకోండి. 10 మినిట్స్ అలా మసాలానిచ్చారంటే చేపల కూర రెడీ అండి. చూసారు కదా చేప ముక్క ఎలా ఉడికిందో, పర్ఫెక్ట్గా ఉంది. ఇక మీరు దీన్ని రైస్లో తినచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.